ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యమును మనం ఈ పూట ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. మనము అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరిచి బడును, మన దోషమును బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. ఈ వాక్యములో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రవచనముగా యెషయా రాసినటువంటి ప్రవచన వాక్యం. ఈ వాక్యములో ఆయన గాయపడటకు, ఆయన మీద శిక్ష మోపుటకు, ఆయన దెబ్బలు తిని యేసయ్య ద్వారా మనకి స్వస్థత కలుగుటకు వాక్యం ఇక్కడ చెబుతున్న మాట మన అతిక్రమ క్రియలు. మన అతిక్రమ క్రియలు ప్రభు అనాది సంకల్పం ఆదాము ద్వారా అతిక్రమించిన పాపం, లోకములో పాప పరిస్థితుల మధ్యలో పాత నిబంధన అంతా కూడా పాపపు ఛాయలో ఉండి పరిశుద్ధత అనేది లేని జీవితాలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు సశరీరుడిగా ఈ లోకమునకు వచ్చి ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన చూపిన మార్గము పరిశుద్ధమైనది, ఆయనలో ఏ కామ క్రోధ మదమచ్చర్యము లేక పరిశుద్ధుడని అనిపించుకునటానికి యోగ్యుడు ఆయన. ఈ వాక్యములో మన అతిక్రమ క్రియలను బట్టే ఆయన శిలువకు అప్పగించబడి శ్రమ పొందినట్లుగా రాయబడింది. ప్రభునొద్దకు వచ్చి కూడా ఈరోజు మనము ఎలా జీవిస్తున్నాం, ఏ రీతిగా జీవిస్తున్నాం, ఎలా జీవించాలని మనుషునికి తెలియచేస్తున్నాడు. అతిక్రమములు పెట్టుకొని, పాప బలహీనతలు పెట్టుకొని నేను గొప్పవాడిగా పరిశుద్ధుడుగా ఉన్నానంటే అక్కడ కలగలేదండి. ఎందుకంటే పేతురు చెప్తాడు, మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 24, మనము పాపములను విషయములో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తను తాను శరీరమందు మన పాపములన్నీ మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. చూడండి, మనందరి కోసం ఆయన వెలకట్టాడు. ఆయన పాపపు విషయములో చనిపోయి నీతిమంతుల విషయములో జీవించుటకు, శరీరమందు పాపములుగా ఉన్నప్పుడు మౌను మీద మోసుకొని ఆయన పొందిన దెబ్బల చేత, మనిషి యొక్క అతిక్రమమే, ప్రభులో ఏ తప్పిదము లేదు, మనుషుణ్ణి విడిపించటానికి, మనుషుణ్ణి పరిశుద్ధునిగా చేయటానికి, అతిక్రమము నుంచి సరైన క్రమములోనికి నడిపించటానికి ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన శిలువ మరణానికి అప్పగించుకునటానికి గల కారణం ఏంటంటే, ప్రతి మనుషుడు పాపము వ్యసన బలహీనతలు విడిచి పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన యేసు కొరకు తమ ప్రాణ ఆత్మ శరీరములు ప్రభువుకు అప్పగించుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఇంకొక మాటలో మనం చూస్తే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో, ఏలయనగా మనము దేవుని యొద్ద
ఇదిగో తెచ్చుటకు, దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుని కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆయన మరణానికి అప్పగించుకుంది దేనికనంటే దేవుని యొద్దకు తీసుకురావాలి. ప్రతి మనుషుడు ఆయా జాతుల్లో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, అన్య జనులలో నుండి, సర్వ మానవాళలో నుండి నీతిమంతులుగా తీర్చబడటానికి నీతిమంతుల కొరకు క్రీస్తు శరీరమందు చంపబడి ఉన్నారు. ఎందుకంటే మనిషి యొక్క అపరాధములను కొట్టివేయటానికి ప్రభునొద్దకు వచ్చి వారు ఒక అపరాధములు, అందుకే అంటాడు రోమాపత్రికలో దైవజనుడు పౌలు 4వ అధ్యాయం 25వ వచనంలో చదివితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. మన అపరాధముల కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చి ప్రతి మనుషుడు కూడా చేయాల్సింది ఏంటంటే తనలో ఉన్న లోపాన్ని ప్రభువుకి చెప్పుకొని, నేను పాపిని, రోగిని, బలహీనుణ్ణి, శరీర సంబంధుణ్ణి, లోక సంబంధుణ్ణి, ఏ సంబంధులుగా బలహీనులుగా ఉన్నారో వారు ఒప్పుకున్నట్లయితే ఎంత ఘోర పాపమునైనా ఆయన క్షమించి ఆయన పరిశుద్ధపరచు దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ అపరాధములు నీలో ఉన్నాయో ఆ అపరాధములను వాక్యము చెబుతున్న మాట, వాటి నుండి మన కొరకు ఆయన చనిపోయి పునరుద్ధానుడై లేచినట్లుగా ఇక్కడ చెబుతున్న మాటలు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుతున్నాం. ఏలయనగా మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు కానీ, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకే వచ్చానని చెప్పాను. ఎందుకు వచ్చారంట? ఆయన పరిచర్య చేయించుకునటానికి కాదు, అనేక మందికి వెలకట్టి పరిచర్య చేశాడు. ఆయన విమోచన క్రయధనముగా ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఏ అతిక్రమములు ఉన్నాయో, ఏ దోషములు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ప్రభు చెప్పిన దానిని, ఆయన చిత్తము కానిది, దోషముతో కూడింది, దేవుని మాట విను, దేవునికి లోబడి ఉండు. అక్కడ అదే చెప్తున్న మాట. ఎదుగో ఆయన ప్రతి మనుషుడు కొరకు పరిచర్య చేయటానికి మొదటిగా చేసిన పని ఏంటంటే ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయటమే కాదు, ఆయన ప్రాణాన్ని సహితము కూడా విమోచన క్రయధనముగా ఆయన అప్పగించుకున్నాడు. ప్రతి మనుషుణ్ణి తనలో ఉన్న ఆ శరీర పాప బలహీనతల్ని విడిచిపెట్టి ప్రభువుకు అప్పగించుకునటానికి. ఒక మాట చదువుదాం ఇందులో. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయన మొత్తబడిన వారుగాను. ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో చెప్పబడిన మాటలు మనము గమనిస్తే, రోమాలో దైవజనుడు పౌలు కూడా అంటున్న మాట, ఏలయనగా మనమింకయు బలహీనులై ఉండగా క్రీస్తు యుక్తకాలమే భక్తిహీనుల కొరకు చనిపోయిను. ఈ భక్తిహీనతలో పడి చనిపోయినట్లుగా రాయబడింది. భక్తిహీనతలో పడిపోయినటువంటి ప్రజలు. కాబట్టి ఈ వాక్యములో నిశ్చయముగా వాక్యము రాయబడిన మాట, అతిక్రమ క్రియలు, మానవ జీవితం యొక్క అతిక్రమ క్రియలను బట్టే యేసుక్రీస్తు మౌనం మీద వేలాడెను. క్రయధనముగా ఆయన రక్తమును కార్చి ప్రాణము పెట్టి పునరుద్ధానుడే లేచెను. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, మీలో ఉన్న అతిక్రమ క్రియలను విడిచి పరిశుద్ధుడు ప్రభు సన్నిధిలో, ఏ లోపము లేనటువంటి ప్రభు సన్నిధిలో క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రులుగా మార్చబడినట్లు దేవునితో తీర్మానం కలిగి, నీలో ఏ దోషములు, ఏ అపవిత్రత, ఏ అతిక్రమములు ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. దేవుడు అన్ని విషయములో నిన్ను, నీకున్న ప్రతి పాప దోషము నుంచి క్షమించి ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఆయన మార్గములను నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి
మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలము ఈ నిత్య కృపా కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ఏ అతిక్రమములు, ఏ దోషములు, ఏ లోపములు తీసివేసి సాతాను కుయుక్తులు లయపరిచి ఆత్మ సంబంధమైన కృపతో మేలుల చేత నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు మిమ్మల్ని దీవించునుగాక.